ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది భూమి అంటే కేవలం ఒక ఆస్తి కాదు. ప్లీజ్ తమ్ముళ్ళు కూర్చోండి, ఎవరు లేరు కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కూర్చోండి, 10 నిమిషాల్లో మనం కంప్లీట్ చేసుకుందాం. మళ్ళీ నాకు వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి, దయచేసి కూర్చోవాలి. ఎవరైనా సరే అనవసరంగా డిస్టర్బ్ చేయాలనుకొని వస్తే మాత్రం పోలీసు వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. మీరు గమ్మన కూర్చోండి, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎవరికైనా ఒకటే చెప్తున్నాను, ఎవరు చెప్పినా వింటాను. ఎవరైనా వచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టేట్టుగా లా అండ్ ఆర్డర్ మాత్రం డిస్టర్బ్ చేస్తే తాట తీస్తా. మీకు ఒక భద్రత ఇవ్వాలి, మీకు ఒక భరోసా ఇవ్వాలి. నేను చెప్పింది మీకు అర్థం కావాలి, మీ ఇబ్బందులు నాకు అర్థం కావాలి. మీ అందరికీ న్యాయం చేయడమే నా ఆలోచన, నా జీవితాశయం అని మరొక్కసారి తెలియజేస్తున్నా. భూమి ఒక ఆస్తే కాదు, జీవనాధారం, కుటుంబానికి భద్రత, భవిష్యత్తుకు నమ్మకం. ఒక రైతు తన బిడ్డల్ని ఎంత ప్రేమిస్తాడో భూమిని అంతే ప్రేమిస్తాడు. నిద్ర లేస్తే భూమి దగ్గరికి పోకపోతే, భూమిని చూడకపోతే రాత్రి నిద్ర రాదు. దేశానికి తిండి పెట్టింది రైతు, అన్నదాత. కరోనా అప్పుడు అందరూ హాలిడే తీసుకున్నారు, కానీ మా రైతులు మాత్రం హాలిడే తీసుకోకుండా దేశానికి అన్నం పెట్టింది రైతన్న అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆ అనుబంధం ఎవరు చెరపలేనిది. మన రాష్ట్రం వ్యవసాయ ఆధార రాష్ట్రం. దీనివల్ల ఎక్కువ మంది భూమిపైనే ఆధారపడతారు. నేను అందుకే స్పష్టంగా ఆలోచించాను. ఒకటి, మీ భూమి. మళ్ళీ నేను విషయాలు చెప్తాను. దానికి కావలసిన నీరు ఇవ్వడం, అదేవిధంగా సాగు కూడా. ఎందుకంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టుకొని, సాగునీటి సంఘాల మీటింగులు పెట్టుకొని నేను ఎక్కడికక్కడ సమీక్షలు చేస్తున్నాను. నా జీవితంలో ఒకటే కోరిక, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. అది కూడా కర్నూలు జిల్లాలో ఉండే పశ్చిమ తాలూకాలకు నీళ్లు ఇచ్చినప్పుడే రాష్ట్రం మొత్తం నీళ్లు ఇచ్చినట్టు అవుతుంది. అందుకని వివాదాలు లేని భూములు, పుష్కలంగా ప్రతి ఒక్క ఎకరాకు నీరు, లాభాలు తెచ్చే సాగు, రైతు అప్పుల పాలయ్యే సాగు కాదు. పంటల విధానం మారుతా ఉంది, టెక్నాలజీ వచ్చింది. దీనికి అనుగుణంగా నేను కూడా ముందుకెళ్తున్నాను. అందుకని మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరే చూశారు, ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. అందుకే కూటమి కట్టాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో అందరం కలిసి ఒక కూటమి కట్టాం. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీకు అందరికి గుర్తుండాలి. సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 అని చెప్పాను. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేశామా లేదా ఒక్కసారి గుర్తు చేసుకోండి. 2, అభివృద్ధి పరిగెత్తిస్తానని చెప్పాం. ఈరోజు మీరు ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులు కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ, ఇంకో పక్క ఇండస్ట్రీస్ కానీ. ఒకప్పుడు మీరు ఓర్వకల్లో చూస్తే ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి. ఓర్వకల్ని సర్వనాశనం చేసి ఇండస్ట్రీస్ రాకపోతే ఈరోజు పరిశ్రమలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. అదే మరిగా ఈరోజు అతి ముఖ్యమైన సమస్య మనం మాట్లాడుకుంటున్నాం, భూమి. మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చిన ఆస్తి, వారసత్వంగా వచ్చిన ఆస్తి. నేను ఎన్నికల ముందు చెప్పాను, మీ భూమి మీద వేరే వాళ్ళ ఫోటో వేయడం ఏంటి? మీరిచ్చారా? మీ తాత ఇచ్చాడా?
మీ ముత్తాత ఇచ్చాడా? ఎవరిది ఆ భూమి? మీ కష్టార్జితం మీ నాన్నిచ్చాడు, మీ తాత ఇచ్చాడు. వారసత్వంగా మీకు వచ్చిన భూమి. ఆ భూమి మీద ఆయన ఫోటో. అంటే ఏమనుకున్నాను? నేను చెప్పాను, ఇది మంచి పద్ధతి కాదు. అందుకే ఈరోజు మీరు చూస్తున్నారు, నేను ఇచ్చిన పట్టాదారు పాస్బుక్ చూస్తే రాజముద్రతో ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా మీకు ఇస్తాను. ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక దురుద్దేశం ఉంది దీంట్లో, మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మర్చిపోతే కష్టాలు మళ్ళా వస్తాయి. ఆ రోజు వాళ్ళు ఆలోచించింది తప్పుడు విధానాల ద్వారా మిమ్మల్ని బానిసలుగా చేయాలని ఆలోచించారు. అంటే ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తెచ్చారు. మీ భూములన్నీ ఒక ల్యాండ్ టైటిలింగ్ పరిధిలో తీసుకొచ్చి ఎక్కడన్నా విభేదాలుంటే ఎవ్వరికి అప్పీల్ చేయడానికి హైకోర్టుకే పోవాలి. రెండోది, దాన్ని ఇప్పుడు ఇక్కడ ఎవరు కలెక్టర్ గారు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, వీళ్ళు పెత్తనం చేస్తారు. ఆ రోజు అట్టు కాకుండా ఆయన సొంత మనుషులు పెట్టుకున్నాడు పులివెందల్ని తెచ్చి. అంటే మీ జుట్టు ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. మీరు ఎప్పుడన్నా కానీ ఓటేయకపోతే జుట్టు బట్టి లాగడానికి, జుట్టు పీకడానికి ఆ రోజు ప్రయత్నం చేశాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నేను ఆ రోజు చెప్పాను, ఇది అన్యాయం అని చెప్పాను. మూడోది, మీ పొలం గట్ల దగ్గర సర్వే నెంబర్ రాళ్లేస్తే గెలాక్సీ గ్రెనేడ్ తీసుకొచ్చి ఆయన బొమ్మ వేసుకుని ఇంట్లో పట్టాదారు పాస్ పుస్తకం ఆయన ఫోటో చూడాలి, పిల్లలు స్కూలుకు పోతే ఆయన ఫోటో చూడాలి, భూమి దగ్గరికి పోతే ఆయన ఫోటో చూడాలి. ఇది శాడిజం కాకపోతే ఏంటి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 700 కోట్ల రూపాయలు సర్వే రాళ్లకు తగలేసిన పెద్ద మనిషి మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎంత దుర్మార్గుడు అంటే అంత దుర్మార్గుడు. నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. నిన్నే ఒక అతను వస్తే నేనే షాక్ అయ్యా. చాలా జరిగాయి. ఇటీవల నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్యలు వస్తున్నాయంటే, అర్జీలు వస్తున్నాయంటే 100% భూ సమస్యలు. ఈ దుర్మార్గులు ఏం చేశారంటే, మీ భూమి మీద ఉంటే ఆ ఊరిలో ఒక చోటా నాయకుడు ఉంటాడు. ఆ చోటా నాయకుడు కూడా ఒక రౌడీ. వాళ్ళు మీ భూమి అడుగుతారు, మీరు ఇవ్వనంటే రికార్డులో 22A కింద పెడతారు. మీ భూమి 22A కింద రికార్డులో పెడితే ప్రభుత్వ భూమి అయిపోతుంది. అంటే మీరు ఒప్పుకుంటే తక్కువ ధరకిస్తే మీరు లావాదేవీలు అవుతాయి, ఒప్పుకోకపోతే ప్రభుత్వ భూమి అయిపోతుంది. ఇట్లా కొన్ని లక్షల ఎకరాలు ప్రైవేటు భూముల్ని ప్రభుత్వ భూములుగా పెట్టేశారు. ఒక ఉదాహరణ చెప్తున్నా, ఇవన్నీ చాలా వచ్చాయి మాకు. నిన్నే ఒక అతను వస్తే షాక్ అయ్యా. దీనికి సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, ఆనాటి ముఖ్యమంత్రిని కోరుతున్నాం. ఈరోజు మీరు చూస్తే ఒక అతను వచ్చి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయన తప్పు ఏం లేదు, ఇల్లు కట్టుకున్నాడు, బాగానే ఉంది. ఆయన ఇల్లు కట్టుకుంటే ఆయనకు ఒక హెలిప్యాడ్ కావాల్సి వచ్చింది. హెలిప్యాడ్ కావాల్సి ఏం చేయాలి? భూమైనా కొనుక్కోవాలి, లేకుంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు హెలిప్యాడ్ వేసుకోవాలి. ఆ పక్కన ఒక 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాలు భూమి అడిగాడు. ఆ 10 ఎకరాలు ఇస్తే మేము ఇవ్వమన్నారు వాళ్ళు. ఇస్తే మళ్ళా ఏమవుతుందని 75 సంవత్సరాలు డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ఆధీనంలో భూమి ఉంది. భూమి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. ఒక ఫైన్ మార్నింగ్, ఒక ఉదయంలో అక్కడ బలవంతంగా హెలిప్యాడ్ వచ్చింది. హెలిప్యాడ్ వేసిన తర్వాత రికార్డులు చూసుకున్నాడు. రికార్డులు చూసుకుంటే ఆయన పేరు లేదు, దాని మీద 22A పెట్టారు.
అది ప్రభుత్వ భూమి అయిపోయింది. అది ప్రభుత్వ భూమి చేసి ఈయన అనుభవించుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఏం తమ్ముళ్ళు ఈ చిత్రం చూశారా? ఇదే డాక్యుమెంట్. నిన్నొచ్చి ఆయన అంటున్నాడు, సార్ మేము కొనుక్కున్నాం, కొనుగోళ్లు చేశాం, 1956 నుంచి క్రానలాజికల్ గా రికార్డులు ఉన్నాయి, మీరు చూడండి అంటే నేను చూస్తే నేను మీ అందరికీ చెప్పింది లింక్ డాక్యుమెంట్స్ 2-3 ఉంటే అందరికీ పట్టాలు ఇమ్మన్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 56 నుంచి అనేక డాక్యుమెంట్లుంటే ఇది ఆయన తీసుకున్న ల్యాండ్. ఈ పక్క ఒకటి ఉంది హెలిప్యాడ్, ఆ పక్క పైన ఉండేది, కింద నుండేది ఆయన ప్యాలెస్. ఇక్కడి నుంచి అక్కడ హెలిప్యాడ్ కోసం బలవంతంగా 22A కింద పెట్టి ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమి చేసుకొని ఆయన అనుభవించాడంటే ఎంత దౌర్భాగ్యమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒక విషయం కాదు, ఇలాంటి కొన్ని లక్షల లావాదేవీలు జరిగాయి. రాజకీయ విభేదాలుంటే చేశారు, వ్యక్తిగత స్వార్థాల కోసం చేశారు, మొత్తం రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఆనాటి ముఖ్యమంత్రి, నేనేదో బ్రహ్మాండంగా చేశా అని చెప్పి. నువ్వు బ్రహ్మాండంగా చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఎట్లొచ్చాయని నేను అడుగుతున్నా. నేను కూడా తలబట్టుకొని కూర్చున్నాను. పార్టీ ఆఫీసు పోతే 100 మంది వచ్చేసేవారు. వచ్చిన వాళ్ళలో 100% ఒకటే సమస్య, భూ సమస్య. నా జీవితంలో ఇది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాదు, 4వ ముఖ్యమంత్రి. నా జీవితంలో ఎప్పుడూ చూడనన్ని భూ సమస్యలు చూసే పరిస్థితికి వచ్చాను. అయితే కొన్ని రోజులు ప్రయత్నం చేశాను, మా డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఎట్టి పరిస్థితిలో మళ్ళీ జీవితంలో ఎవడు కూడా మీ భూమి మీద కన్నీయకుండా పూర్తిగా సర్వ హక్కులు ఇచ్చి ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఫీచర్లు పెట్టి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను. అక్కడి నుంచి ప్రారంభించాను. ఈరోజు మీరు చూస్తే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను ఇచ్చింది మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాను. రెండవది QR కోడ్ పెట్టాను. QR కోడ్ వల్ల మీ ఫోన్లో మీరు చూసుకుంటే ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. ఉదయం ఒకసారి, సాయంత్రం కూడా నిద్రపోయే మునుపు మళ్ళా చూసుకోవచ్చు. మీ భూమి ఎక్కడుందో మీకు అర్థం అవుతుంది. ఎవరైనా కానీ మారిస్తే మీరు ఇమ్మీడియట్గా యాక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఒకవేళ బ్యాక్ ఎండ్లో ఒకప్పుడు మీరు చూస్తే లింక్ డాక్యుమెంట్లు కూడా ఉండేటి కాదు. MRO అనుకుంటే 22A కింద పెట్టేసేవాడు వాళ్ళ ఒత్తిడి భరించలేక. కానీ దానికి ఎవరు పెట్టారంటే అది కూడా ఉండేది కాదు. ఈరోజు ఒక పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాను. మీ రికార్డులన్నీ భద్రంగా ఉంటాయి కంప్యూటర్లో, ఎవరు ట్యాంపర్ చేయలేరు. ఒకవేళ ట్యాంపర్ చేస్తే ఆ రోజే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు తెలుసుకొని కంప్లైంట్ ఇస్తే ఎవడైనా సరే ట్యాంపర్ చేస్తే సాక్షాత్తు జైలుకు పోతాడు తప్ప ఎవరిని వదిలిపెట్టనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళందరిపైన PD యాక్ట్ కూడా పెట్టాను. తమాషా కాదు, ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాల్సిన మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాను. ఇంకో పక్కన మళ్ళీ అస్తవ్యస్తం కాకుండా మీ రికార్డ్స్ అన్ని కూడా మీ అనుమతితోనే చేస్తున్నాం. ఇప్పుడే మీకు అన్ని ఇచ్చారు, అన్ని విషయాలు చెప్పారు. భూమి ఏ విధంగా ముందుగానే మీ సర్వే చేసేటప్పుడే మీకంతా ఈకే వేసి పంపిస్తాం. మిమ్మల్ని రమ్మంటాం, వాట్సాప్ మీ సమక్షంలో చేస్తారు. లేటెస్ట్ టెక్నాలజీ అన్ని పెట్టాం. మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు. మళ్ళీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తానే మళ్ళా మీ సంతకం తీసుకుంటారు. మళ్ళా పుస్తకం ప్రింట్ చేస్తారు. మళ్ళా మీకు వచ్చి చూపించి కరెక్ట్గా ఉంటేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎక్కడ ఒక్క చిన్న తప్పున్నా మళ్ళీ ఆ పుస్తకాన్ని చించేసి కొత్త పుస్తకం
ఫుల్ ప్రూఫ్ గా ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు అనుకోవచ్చు, నేను ఈ గ్రామానికి పట్టాదారు పాసు పుస్తకానికి ఇవ్వడానికి వచ్చాను. మొన్నే ఈస్ట్ గోదావరి జిల్లాకు వెళ్ళాను. ఈ నెలలో వేరే కార్యక్రమాల వల్ల ప్రీపోన్ చేశాను. ప్రతి నెల 9వ తారీఖున భూ సమస్యల పరిష్కారం అయ్యే వరకు నేను విధిగా వస్తాను. అది కూడా ఇంట్లో దాపరికంగా ఇవ్వడానికి వీల్లేదు. గ్రామ సభ పెట్టాలి, అందరిలో చదివినిపించాలి. మీరందరూ ఒప్పుకున్న తర్వాత ఏ ఒక్కరికి ఒక్క పైసా అవినీతి లేకుండా పట్టాదారు పాసు పుస్తకం మీకు ఇవ్వడం నా ధ్యేయం. మీరు కూడా ఒకప్పుడు మనం చూసాం, అన్నిటికీ లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రతి నెల మీరు చూస్తే ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమంలో నేను భాగస్వామిని అవుతున్నాను, లెక్కలు చూస్తున్నాను. రెండోది, మీకు పట్టాదారు పాసు పుస్తకం ఇస్తానే మళ్ళా ఒక ఫోన్ చేస్తున్నా. ఫోన్ చేసిన తర్వాత మీరు ఓకే అంటే నేను టిక్ పెడుతున్నా, కాదు అంటే మళ్ళా ఎంక్వైరీ చేస్తా. దీనివల్ల ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ప్రభుత్వ యంత్రాంగంలో ఒక జవాబుదారీతనం వస్తుంది. భవిష్యత్తులో ఇది వస్తే మీకెక్కడా ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 279 గ్రామాల్లో ఈ నెలలో మన పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నాం. 1,16,870 మందికి పాస్బుక్లు సిద్ధంగా ఉన్నాయి. 91,038 మందికి పుస్తకాలు ఇప్పటికి పూర్తయినాయి. ఈరోజు నాతో కూడా పూర్తయినాయి, జిల్లాల్లో పూర్తి చేశాం. కర్నూలు జిల్లాలో 8,347 మందికి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నాం. మీ ఊర్లో మీరు చూస్తే 1,178 కొత్త పాసు పుస్తకాలని పంపిణీ చేశాం. ఇప్పుడే ఎంఆర్ఓని అడిగా, మీ యొక్క విఈఓని అడిగా, విఆర్ఓని, ఇంకా సమస్యలున్నాయంటే 100% పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రలో ఈ గ్రామంలో ఇచ్చాం. అది చాలా తృప్తినిస్తుంది. ఇది కాకుండా మీరు చూస్తే ఇప్పటి వరకు 37,40,000 పట్టాదారు పాసు పుస్తకాలు రెడీ అయినాయి. ఇందులో 19 లక్షలు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకా 18,40,000 ఏప్రిల్ లోపల డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇవి కాకుండా 9,500 గ్రామాల్లో సర్వే చేయాలి. అవి చేస్తే 62 లక్షల మందికి కొత్తగా ఇచ్చే అవకాశం వస్తుంది. ఈ 60 లక్షలు, ఈ 37 లక్షలు ఇస్తే మొత్తం 100% ప్రతి ఒక్కరికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి అక్కడి నుంచి రాష్ట్రంలో భూ వివాదాలు లేని రాష్ట్రంగా అనౌన్స్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నా. డిఫికల్ట్ ఎక్సర్సైజ్, కష్టం. యామారితే మొత్తం ప్రోగ్రామ్ని అటు ఇటు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే 1 సంవత్సరం పెట్టుకున్నాను. జనవరితో ప్రారంభించాను, ఫిబ్రవరిలో రెండోసారి వచ్చాను, మళ్ళా మార్చిలో వస్తా. డిసెంబర్ వరకు ఇదే పని మీద ఉండి మీ భూమికి భద్రత ఇచ్చే బాధ్యత నాదని రాష్ట్రంలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదైతే ఇంకా మనకి ఎవ్వరికి కూడా ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా మీరు చూస్తే డ్రోన్ పెట్టాం, ఒక పద్ధతి ప్రకారం పెట్టాం. ఎక్కడ సమస్య లేని విధంగా ఇవన్నీ తీసుకుపోతాం. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఏమాత్రం కూడా రాబోయే రోజుల్లో భూ రికార్డులోనే కాకుండా మిగిలిన నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా. చాలామంది ఒక అర్ధ సెంటు కోసరం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, తల్లి కొడుకులు కొట్టుకుంటున్నారు.
కొంచెం ఉదారంగా ఉండండి. లిటిగేషన్ వల్ల, తగాదాల వల్ల బజారు పాలయ్యేది మనమే. కష్టపడితే ఎంతైనా సంపాదించుకుంటాం, కానీ ఏదో ఒక మనస్తత్వం ఉన్న నేను చూశాను. అన్నా తమ్ముళ్ళు ఇద్దరు, తమ్ముడికి ఇల్లు రాసిచ్చాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుంటే రేటు పెరిగింది. ఇప్పుడు నాకు ఆ ఇల్లు కావాలని అన్న తమ్ముడి మీద గొడవ పెట్టుకొని మా ఇంటి దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు, ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే మెంటల్గా మనందరం కూడా కావాలని ఏదైనా కానీ పట్టుబడతాం. ఆ పట్టు వల్ల కూడా జీవితాలు నాశనం అవుతాయి, బజారు పాలవుతాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. భవిష్యత్తులో ఏదైనా కొత్తగా మీరు మెడిటేషన్ చేసుకోవాలన్నా, మొన్నే మీరు చెప్పాం, మీ వారసత్వంగా వచ్చే భూమి మీరు చేసుకోవాలంటే 100 రూపాయలు కట్టి దర్జాగా మీ పేరుతో ట్రాన్స్ఫర్ చేసే వస్తువు కూడా ఇచ్చేసాం. ఇంకో పక్క ఎక్కువ మొత్తం అయితే వాళ్ళకు 1000 రూపాయలే పెట్టాం. వారసత్వంగా వచ్చే భూమికి ట్యాక్సేషన్ పెట్టకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. భూమి విషయం అయిన తర్వాత నాకు ప్రధానంగా వచ్చిన సమస్య, ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, నీరు. ఈరోజు ఈ సమస్య పరిష్కారం చేస్తాను. నీటి సమస్య చూస్తే ఎక్కువగా మన జిల్లా కర్నూలు జిల్లా. నాకు అన్ని జిల్లాలు సునాయాసంగా సమస్య పరిష్కారం చేయగలుగుతాను. ఒకప్పుడు రాయలసీమ, రాళ్లసీమ, ఒకప్పుడు కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు రత్నాల సీమ. అలాంటిది ఈరోజు చూస్తే రాళ్లసీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. రాయలసీమలో ఉండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమకు న్యాయం జరగాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు కృష్ణా నీళ్లు నేరుగా సముద్రంలోకి పోయేటివి. చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే, చెన్నైకి నీళ్లు పైప్ లైన్లు ఇవ్వాలంటే ఇస్తాము, కానీ పైప్ లైన్ కాదు, కాలువల ద్వారా ఇస్తాం. నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాత చెన్నైకి కూడా నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. కృష్ణా జలాలు బచావత్ అవార్డులో ప్రాజెక్టులు కట్టుకునే అవకాశం ఉంది. మిగులు నీరు మన హక్కు అని చెప్పి అంద్రి నీవా, తెలుగు గంగా, నగిరి గాలేరు ఇలాంటి నదులన్నీ కూడా అనుసంధానం చేసి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు నేను ఒకటి ఆలోచించాను, నదుల అనుసంధానం చేసి రాయలసీమని సస్యశ్యామలం చేస్తాను. నేను 3-4 సార్లు చెప్పాను మీ అందరికీ, రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రత్నాల సీమగా చేసే బాధ్యత నాది. నీళ్ళిస్తే బంగారు బండే భూములున్నాయి, బంగారు పండించే మా రైతాంగం ఉన్నారు. ఈరోజు హార్టికల్చర్ ఒకప్పుడు అనంతపూర్ జిల్లా, కరువు జిల్లా, 10 ఏళ్లు వేరుశనగేస్తే 2 ఏళ్లే పంట వచ్చేది. నేను ఎప్పుడు పోయినా ఒకటి అడిగేవాళ్ళు, పెట్టుబడి పెట్టాం, పెట్టుబడి కూడా తిరిగి రాలేదు, కనీసం దానికైనా సబ్సిడీ ఇవ్వమంటే మొట్టమొదటిసారిగా నేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకసారి కరువు వచ్చింది, నీళ్లు లేవు, పశువుల మేపుకోలేమంటే నేనే క్యాంపు పెట్టి ఆంధ్ర నుంచి వ్యాగన్స్ లో గడ్డి తీసుకొచ్చి పశువులు కాపాడిన రోజులు. ఈరోజు అలాంటి అనంతపురం జిల్లా రాయలసీమని ఉద్యానవనంగా తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలు కూడా కాదు, దేశంలో 29 పెద్ద జిల్లాలున్నాయి, రాష్ట్రాలున్నాయి.
ఈ రోజు ఎక్కువ పండ్లు పండే ప్రాంతం ఏదంటే మన రాయలసీమ. నా దగ్గర రాష్ట్రంలో 400 లక్షలు మెట్రిక్ టన్నులు పండ్లు వస్తే 225 లక్షల మెట్రిక్ టన్నులు రాయలసీమ నుంచి వస్తున్నాయి. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రోడ్లు బాగు చేశాం, సాగునీరిచ్చాం, పరిశ్రమలు తెస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, సోలార్ కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నాం. ప్రాజెక్టులో గ్రీన్ ఎనర్జీ కూడా అంటే పంపుడు స్టోరేజ్ ద్వారా ఎనర్జీ కూడా తయారు చేసి రాయలసీమని ఒక ఎనర్జీ హబ్గా తయారు చేసి కరెంటు ఛార్జీలు కూడా తగ్గించే దిశగా ముందుకు పోతున్నా. మీరు ఒకసారి చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీ? 8 సార్లు పెంచారు. 32,000 కోట్లు వేశారు. 1,15,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. కరెంటు వ్యవస్థలను నష్టాల్లో కూరకపోయినాయి. ఇప్పుడు నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పులు కట్టాలి, అవి కొంచెం కడితే వెసులుబాటు వస్తే తర్వాత ఏం చేయాలో మీ విషయంలో కూడా నేను ఆలోచిస్తాను. ముందు అప్పు వాళ్ళు నా ఇంటి దగ్గర మన రాష్ట్రం దగ్గర కూర్చున్నారు. అదే సమయంలో ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇరిగేషన్లో పెద్ద ఎత్తున మొన్నే నేను చూశాను. ఒకేసారి 2014-19లో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళొస్తే రాయలసీమ నా రాయలసీమ అంటాడు. నేను కూడా రాయలసీమ బిడ్డనే, ఇక్కడే పుట్టా. ఎన్టీఆర్ కూడా రాయలసీమ ముద్దు బిడ్డే. ఆయన పోటీ చేసింది ఇక్కడి నుంచే, హిందూపూర్ నుంచే చేశాడు. ఇప్పుడు వచ్చి నా రాయలసీమ అంటే మనం 12,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. కడాన నేను ఆ రోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పెడితే దాన్ని కూడా పక్కదారి పట్టిస్తే మళ్లీ ఈరోజు పని ప్రారంభించి 3 ఏళ్లలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కూడా పూర్తి చేసే బాధ్యత, కడపలోనే పూర్తి చేసే బాధ్యత నాది. కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే రాష్ట్రానికి జీవనాడి పోలవరం, ఆ పోలవరానికి శనీసుడు మారిగా ఆ రోజు మీరు చూస్తే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. అక్కడ డయాఫామ్ వాల్ ఉంటుంది ప్రాజెక్ట్ ని బలపరచడానికి, లేకపోతే నీళ్లన్నీ కింద నీళ్లిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటిది సరిగా పరిరక్షించకుండా 440 కోట్ల రూపాయలతో పూర్తయితే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టి వరదలో కొట్టుకొని పోతే నేను వస్తానే మళ్ళా దాన్ని పూర్తి చేశాం. మా రామనాయుడు గారి ఆధ్వర్యంలో 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక దుర్మార్గమైన స్వార్థపూరితమైన ఆలోచనతో 440 కోట్ల రూపాయలతో పూర్తయిన దాన్ని అదనంగా 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఎవరి డబ్బులను అడుగుతున్నా? మీరు పే చేసే ట్యాక్స్ పేయర్స్ మనీ. కేంద్రం ఖర్చు పెట్టినా ఆ డబ్బులు ప్రజల డబ్బులే. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి చేశాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, 2027 జూన్ లోపల పుష్కరాల కంటే ముందు గోదావరి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. గోదావరి వల్ల మాకేం లాభం అంటే, గోదావరిలో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 100 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాలో వాడి, కృష్ణాకు వాడే నీళ్లు శ్రీశైలం నిల్వ ఉంచి రాయలసీమకి ఇచ్చాం. అందుకే 10